కృపా ఎటు చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది. వీడియోస్ చేయకుండా ఉండడానికి కూడా కారణం ఏంటంటే మేము మా మేనకోడలు పెళ్ళి సందర్భంగా ఇంకా అక్కడ పనులు, ఇంకా పెళ్ళి అంటే ఇంకా వీడియోస్ చేయలేము కదా, మనం అక్కడ వెళ్ళి చేయాలి కాబట్టి పని, ఇంకా అట్లా అంటే ఆపేసాము. వీడియోసే కాదండి, ఇంటి పని కూడా ఆపేసాము. ఇంటి పని ఇక్కడ ఒక వరుస కట్టాలి, తర్వాత ఫ్లోరింగ్ వేసుకోవాలి. అంతా చూడండి చంద్రవందరంగా ఉంది ఇల్లు. చెరువు ఫిషింగ్ వీడియోస్ కూడా ఆగినాయి. అంటే మేనకోడలు పెళ్ళి కదా, మొన్న మేనల్లుడి పెళ్లి జరిగినప్పుడు ఏంటంటే పెళ్లి వీడియో మొత్తం తీసి పెట్టాము. ఆ వీడియోకి చాలామంది కామెంట్ చేశారు, మీరు క్రిస్టియన్ కదా, ఇలా ఈ విధంగా ఎలా పెళ్లి చేసుకుంటారని పెట్టారు. మేము క్రిస్టియనే కానండి, మా మేనల్లుడు కాదు కదా. వీడియో తీసి పెళ్లి వీడియో యూట్యూబ్లో పెట్టాను అన్నాడు, అందుకని వీడియో తీసి పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మేనకోడలండి, ఇది క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది. అయినప్పటికీ మా అక్క నుండి వదిలే చిన్న వీడియోస్ యూట్యూబ్లో ఎందుకు లేరా అనింది, అందుకని యూట్యూబ్లో పెళ్లి వీడియో వారికి పెట్టలేదండి. జస్ట్ మేము వంటలు, కుకింగ్, హల్లరి ఇవన్నీ చేసాం కదా, దీన్ని పెట్టు అనేది మా అక్క కోరింది. అప్పుడు ఆ వీడియో వారికి తీయడం జరిగింది అనమాట. ఇంకా వాళ్ళు సంతోషపడి అడిగితే మేము పెడతామండి. ఇష్టం లేకుంటే ఎవరు చేయకూడదు కదా, అది యూట్యూబ్ రూల్ కూడా. అందుకని ఇష్టం లేకుంటే ఎవరిని బలవంతం చేయమన్నమాట. ఫ్రెండ్స్, ఇంక నుంచి మన వీడియోస్ డైలీగా వస్తాయి, డైలీగా అప్లోడ్ చేస్తామండి ఖచ్చితంగా. ఈ వీడియోలో మా మేనకోడలకి మేము ఏం బహుమతి ఇచ్చాము, అసలు పెళ్ళి హడావిడి అంటే పెళ్ళి అయితే చూపించలేదు కానీ రిజిస్టర్ ఫంక్షన్ దాంట్లో ఏంది ఆ ఫంక్షన్ వీడియో అయితే కొంచెం, అది కూడా కుకింగ్ కూడా పూర్తిగా కాదు, కొంచెం అల్లరి అన్ని మిక్స్ చేసి పెట్టడం జరిగింది. పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళింది. వీళ్ళు వచ్చేటప్పటికి మేము ఏంటంటే ఇక్కడ ఇంటి దగ్గర వంటలు రెడీ చేసాం అనమాట. వీడియో మొత్తం తీసింది జాను, పెద్దోడు జాన్ కర్ణాకర్ అండి. మా పెద్ద అబ్బాయి వీడియో మొత్తం తీసుండేది. మా పెద్దోడు ఫస్ట్ టైం కెమెరా పెట్టుకొని వీడియోలో తీస్తున్నాడు, కానీ ఫుల్గా వీడియో తీయటం ఇదే ఫస్ట్ టైం అనమాట. వీడియో ఎలా ఉందనేది, ఎలా తీసాడు అనేది కూడా మీరు కామెంట్ ద్వారా చెప్పండి. ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. టౌన్లో, నెల్లూరు టౌన్లోనే
అనమాట. ఏం తీసుకొచ్చాము, అసలు ఏంటి గిఫ్ట్ అనేది చూసేద్దామండి. ఓపెన్ చేయి. చిన్న గిఫ్ట్, నా వంతు భాగం. చిన్న మామ పెళ్లి కూతురుకి మా ఆయన చిన్న మామ. చిన్న ఇగండి పట్టీలు, అండి ఎండు పట్టీలు. ఇట్లా చూపిస్తుంది కింద పెట్టే ఎంతగా ఇంకేముంది, ఆ రెండు చూపి. ఇంకా మెట్లు, కాలు మెట్లు, రాళ్ళు. చాలా బాగుంది డిజైన్. నాకు తెలియదు వీటి గురించి. మేమిద్దరమే కాదు, పెళ్లి కూతురు అమ్మ అంటే మా అక్క కూడా వచ్చిందండి. సెలెక్ట్ చేసి నాకు పెద్దగా తెలీదు, మా ఆయనకి తెలీదు. చూడండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. మెట్లు చాలా బాగుంది. ఈ మెట్లు ఇంకా మెట్లు ఇవి ఫస్ట్ కాల్కి, ఇంకా ఈ సెకండ్లు అంటారు కదా వీటికి. మోడల్ అంట, అందుకని మోడల్ అని చెప్పి తీసుకున్నాం. దగ్గరగా ఎత్తుకొని తిరిగి చేసినందుకు చిన్న గిఫ్ట్ అండి, స్మాల్ గిఫ్ట్. అంటే నాకు మేనకోడలు తీసావు, నీ భార్య తీసుంటే నాకు కానీ తీసిచ్చాడు. మా అన్న పాత గొలుసులు ఉంటే మార్పించుకొని నేను కానీ తెచ్చుకున్నాను. సంతోషం. అవి పెట్టుకోంది కాలికి, అటు చూపించకూడదు. చూపియా, చూపి. పెట్టేసుకుంది తన కాలికి. పెట్టేసుకున్నాను. మా ఆయన ఇష్టపడ్డాడు, నేనంటే వద్దు అని చెప్పి అంటున్నా. సరే కడియాలు ఉన్నట్టు పెట్టి అంటే ఏమనుకోద్దండి, చిన్న చిన్న సంతోషాలు కూడా మీతోనే పంచుకుంటున్నా. చిన్న చిన్న సంతోషాలా, ఎండి కదా, సంతోషం వస్తువులు కాదు. ఇట్లా ఈమెనండి మా మేనకోడలు. మా మేనకోడలకైతే పట్టీలు నన్నే పెట్టమన్నారు పెద్దలు. సరే మేము తీసుకొచ్చాం కాబట్టి నేను పట్టీలు అయితే పెడుతున్నాను అనమాట. వీడియో వచ్చి అంటే వేరే అబ్బాయి తీస్తున్నాడు. చూడండి, ఈ చిన్న చిన్న సంతోషాలు చాలా హ్యాపీ. మేనకోడలికి నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగి పెంచిన బిడ్డకి పెళ్ళి అయితే అవుతుంది. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మెట్టులు వచ్చాయంటే మా అన్ననైతే పెట్టమన్నారు. మెట్టులు మా అన్న పెడుతున్నాడు అనమాట. ఫుల్ హ్యాపీ. అమ్మాయి మాత్రం అలా ఉంది గమ్ముగా చూస్తా. నువ్వా పెట్టి మొబైల్ ఇవన్నీ తరిగింది మేమండి. ఇలాంటి ఇప్పుడు వలుస్తుండ్రు అనమాట. పప్పు అంటే సాంబార్కి అని కదా, సాంబార్కి పప్పు ఉడకబెడతాను మా అక్క.
నువ్వు కూడా అది వదిలి చెప్పుతా చూడు మళ్ళీ అంటే చూడండి మధ్య చాలు వీడియో మా నాందే పెదనాయన ఉంటారు వాళ్ళు దీపయాను వాళ్ళ నూనె మళ్ళీ తెచ్చింది పోయే